ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దురంధర్ ద రివెంజ్ మూవీ రివ్యూ తీసుకొచ్చానమాట. ఏంటి, ఎలా ఉంది, దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. దురంధర్ ద రివెంజ్ అదిరిపోయిన క్రేజీ యాక్షన్ సీక్వెల్ అంట. విడుదల మార్చి 19, 2026. 1, 2, 3 తెలుగు నటీనటులు రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్. దర్శకుడు ఆదిత్య ధర్. నిర్మాతలు ఆదిత్య ధర్, జ్యోతి దేశ్పాండే, లోకేష్ ధర్. సంగీతం దర్శకత్వం శాశ్వత్ సచ్దేవ్. సినిమాటోగ్రఫర్ వికాస్ నౌకల. ఎడిటింగ్ శివకుమార్ వి పనికార్. సంబంధిత లింక్స్ ట్రైలర్స్. రణ్వీర్ సింగ్ మరియు ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన దురంధర్ తక్కువ అంచనాలతో మొదలై భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక చరిత్రను సృష్టించింది. మొదటి భాగం భారీ విజయం సాధించాక ఈ ఫ్రాంచైజీ ఒక ఉద్యమంలా మారింది. ఇప్పుడు దురంధర్ ద రివెంజ్ భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చింది. ఈ సీక్వెల్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు సినిమా కథ ఏంటంటే, రెహమాన్ దఖైత్ అలియాస్ అక్షయ్ ఖన్నా మరణం తర్వాత లారీలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతాయి. హుంజా అలీ మజారి అలియాస్ జస్కరత్ సింగ్ రంగి అలియాస్ రణ్వీర్ సింగ్, ఎస్పీ చౌదరి అస్లాం అలియాస్ సంజయ్ దత్ మరియు అర్షద్ పప్పు అలియాస్ అశ్విన్ దార్ కలిసి రెహమాన్ను చంపారని ఉజైల్ బలోచ్ అలియాస్ డకన్ పాండన్ నమ్మేలా చేస్తారు. దాంతో ఉజైద్ అర్షద్ పప్పును చంపేస్తాడు. కానీ అనూహ్య పరిణామాల వల్ల పంజా లియారీని తన ఆధీనంలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది, పంజా గతం ఏమిటి అనేది ఈ చిత్రం కథాంశం. ఈ సినిమాకున్న ప్లస్ పాయింట్స్: 4 గంటల నిడివి ఉన్నప్పటికీ ఆదిత్య ధర్ ఒక అద్భుతమైన ప్రతిభతో ప్రేక్షకులు కట్టిపడేశాడు. ఇంత లెంత్లోనూ ఎక్కడా బోరు కొట్టకుండా కథను నడిపించడంలో ఆయన విజయం సాధించారు. రణ్వీర్ సింగ్ తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన స్క్రీన్ ప్రాజెక్ట్, ఎమోషన్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్ అద్భుతం. ముఖ్యంగా క్లైమాక్స్లో ఆయన నటించిన నటన చిరస్థాయిగా నిలిచిపోతుందన్నమాట. సినిమాల్లో వచ్చే ట్విస్టులు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. దేశభక్తిని చాలా శక్తివంతంగా చూపించారు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే సీన్లు సినిమాకే హైలైట్స్ అనమాట. విలన్గా అర్జున్ రాంపాల్ నటన అద్భుతం. సంజయ్ దత్, ఆర్ మాధవన్, సారా అర్జున్ మరియు డావిన్స్ పండోర్ తమ పాత్రలు పూర్తి న్యాయం చేశారు. మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే, సినిమాలో కొన్ని రాజకీయ అంశాలు నేరుగా ఉండటం వల్ల కొంతమంది ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. ముఖ్యంగా ఆపరేషన్ గ్రీన్ లైఫ్ ఎపిసోడ్ చర్చకు దారితీసే అవకాశం ఉంది. శాశ్వత్ సచ్దేవ్ అందించిన నేపథ్య సంగీతం బాగున్నప్పటికీ పాటలు మొదటి భాగం అంతా స్థాయిలో లేవు. రెండో భాగం ప్రారంభంలో కొన్ని సీన్లు కొంచెం సాగదీసినట్లుగా అనిపిస్తాయి అన్నమాట. సాంకేతిక విభాగం అంటే వికాస్ నౌకల్. సినిమాటోగ్రఫీ శివకుమార్ పన్నిక్కర్. ఎడిటింగ్ వరల్డ్ క్లాస్ రేంజ్లో ఉన్నాయి. ఆదిత్య ధర్ మేకింగ్ స్టైల్ ఒక స్పై థ్రిల్లర్న ఎలా తీయాలో నేర్పే పాఠ్య పుస్తకంలో ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే దురంధర్ రివెంజ్ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచే ఒక గొప్ప సీక్వెల్. రణ్వీర్ సింగ్ విశ్వరూపం, ఆదిత్య ధర్ విజన్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కొన్ని రాజకీయ వివాదాలు, రొటీన్ పాటలు పక్కన పెడితే ఇది తప్పక చూడాల్సిన చిత్రం. బాక్సాఫీస్ రికార్డులు తిరగడాయడం ఖాయమన్నమాట. ఇదండి దురంధర్ 2 ద రివెంజ్ మూవీ రివ్యూ ఇచ్చాను. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.